ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లోకసువార్త 22వ అధ్యాయం 65వ వచనంలో ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయనలో అయితే ఏ దోషమైతే కనబడడం లేదు, కానీ మనుషులైతే అసూయ చేత అతను అనేక రకాలుగా హింసించడం మొదలు పెడుతూ ఉన్నారు. కీర్తన 68వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈరోజు కీడు కలిగించేటువంటి మాటలు, వేదన కలిగించేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలవబడి అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్నప్పుడు తనకు అప్పగించబడిన పని విషయమై సమస్తాన్ని ఓర్చుకొని అతను ముందు కొనసాగడం అనే దాన్ని చూసినప్పుడు ఎఫ్సీలు రాసిన పత్రిక 4:31 వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఈరోజు నీ విషయంలో నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు నీ కుటుంబం అంతటి గురించి ఎవరైనా వ్యతిరేకంగా ప్రతిరోజు కూడా ఇలా పీడిస్తూ ఉన్నట్లయితే అది ఎంతో దుర్భరంగా ఉంటుంది. అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు బ్రతుకు మీద చాలామందికి ఆశ లేకుండా ఉంటుంది. ఇలా పీడించేటువంటి వారు భూమి మీద అనేక మంది ఉన్నారు. వారిని బట్టి ప్రతిరోజు కృంగిపోతూ జీవితం మీద ఎటువంటి ఆశ లేకుండా జీవించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7-8 వచనాలు చూసినప్పుడు నీతిని అనుసరించి వారులారా నా మాట వినిడి, నా బోధన హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించిడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక్క గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలిచును, నా రక్షణ తరతరములు ఉండును. కానీ ఈ దినాన ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు ఆదరణ కలగవచ్చు, కానీ నోటి మాటల వలన కలుగు నొప్పి చేత అనేక మంది కీడి కలిగించవలని ప్రవర్తించే ప్రవర్తన చేత ఎంతోమంది కృంగిపోతూ ఉంటారు. కానీ ప్రభు అయితే నిన్ను మర్చిపోలేదు. నీకు పూర్తి బలాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 51 అధ్యాయము 9-10 వచనాల్లో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కోము, పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తినీలుగా నరికివేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా, అగాధ జలముల గల సముద్రమును ఇంకుపోజేసిన వాడు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసినవాడు నీవే కదా. వారు ధైర్యవచనాలు పలుకుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజైతే అనేక మంది ఇటు బలహీనతల్లో, బంధకాల్లో, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇదైనా ప్రభు అటువంటి వారికి ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గాలు ఎంతో రమ్యమైనవి, అవి ఎంతో గొప్పవి. అవి వారికి వేదన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా వారు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభు విమోచింపినప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దినాన ప్రభు అయితే నిన్ను బలపరుస్తూ ఉన్నారు. యెషయా 51 అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించినట్లయితే నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టేవాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తని యెహోవాను మర్చిదవా? బాధ పెట్టేవాని క్రోధం ఏమాయను? కాబట్టి ఈ దినాన్ని ఎందుకు నీవు భయపడాలి? లోకసువార్త 22వ అధ్యాయము 64వ వచనంలో యేసును పట్టుకున్న మనుషులను అపహసించి కొట్టి ముఖము కప్పి నేను కొట్టినవాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. యేసు ప్రభుని హింసించేటువంటి విధానాన్ని చూస్తే వారు హృదయంలో యేసు ప్రభుని చూసి ఎంతో క్రోధం అనేది పుడుతూ ఉంది. వారు కారణం లేకుండానే కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయితే అన్నారు, పశ్చిమానికి ఇలా చేస్తే ఎండిన దానికి ఇంకేం చేస్తారని ఆయన ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి దినాన దైవ సన్నిధిలోని నువ్వు పరుగులెడుతూ ఉన్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నావు, ఇంకా దేవుని కొరకు నువ్వు జీవించాలని ఆశ కలిగైతే ఉన్నావు. అయితే నీ చుట్టూ చేరినటువంటి గుంపులైతే నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ హెబ్రీయులు రాసిన పత్రిక 10:35 వచనం రీతిగా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. కనుక ప్రభు నీతో ఉన్నారని నడిపిస్తున్నారని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అలా చేసినటువంటి మనుషులు ఇప్పుడు కూడా ప్రపంచంలో ప్రతి స్థలంలో ఉన్నారని నువ్వు తెలుసుకోగలగాలి.
నీకంటే ఆయన ముందుగానే ఎన్నో వ్యాధులను చెందారు కాబట్టి నన్ను దూషించేటువంటి వారందరూ, నన్ను హింసించేటువంటి వారందరూ కూడా నీకు కూడా అలాగే చేస్తారనేటువంటి ఆయన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుతావు. అది మాటల్లో అయితే వర్ణించలేము. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా నాయన నోటి మాటల వల్ల కలుగు నొప్పి నుంచి తప్పించేవాడు నీవే ప్రభా. హృదయమును పిండి వేసేటువంటి వారి చేతులకు ప్రభా హృదయాన్ని అప్పగించుకున్నట్లుగా కాపాడేవాడు నీవే నాయన. ఇదిగో తండ్రి, సమస్త విషయములలో కృప చూపించి నడిపించి బలపరిచేవాడు నీవే దేవా. నాయన ప్రపంచవ్యాప్తముగా తండ్రి ఎంతోమంది హృదయాలు అనుదినము పీడింపబడుతుండగా నేను అటువంటి నాయన పీడించేటువంటి శక్తుల నుంచి, మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి దేవా వారికి విడిపించి గొప్ప విడుదల, విమోచన కలుగజేసి నీ మహిమతో నింపి నడిపించమని, నీ అందు విశ్వాసం ఉంచి వారందరూ విడిపింపబడినట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.